పిలిచేదక్క రోడ్డు మీద పాలేస్తే ఎత్తుకొచ్చున్నా కదక్క. పొద్దుటే లీటర్ పాలక్క, పొద్దుట పోసేసానక్క ఇక్కడ రోడ్డు మీద. కానీ రోడ్డు మీద పాలు వేస్తాక పాలు ఎక్కడ కనపడలేదక్క, వృధా కనిపిస్తుందక్క. కొంపదీసి పాలు తీయైపోయింది ఏటక్క. అనవసరంగా నీ మాట ఈ రోడ్డు మీద లీటర్ పాలు పోసేసానక్క. మా అమ్మ చూస్తే ఇంట్లోకి వస్తే చీపు తీసుకొని కొట్టాను, ఇప్పుడు లీటర్ పాలు తీసుకొని రమ్మంటుంది. ఏం చేయాలక్క? కనిపిస్తుందక్క రోడ్డు మీద పాలు వేస్తే ఎలా వస్తున్నాయో. పాలక్క వరదక్క కనిపిస్తుందక్క. పిలిచేదక్క ఒకసారి నువ్వు రోడ్డు మీద పాలేసి ఎత్తి చూపించక్క ప్లీజ్ అక్క. మాకేమీ తెచ్చేమో అర్థం కాలేనట్టుందక్క. ఓకేనక్క? ఇప్పుడు లీటర్ పాలకి ఎవరు సమాధానం చెప్తారక్క? పులిసేదక్క పాలు పోస్తున్నాము, పాలు చూడుకోవడానికి ఎంచుకోవడానికి రోడ్లు అంతా కూడా బ్రహ్మాండంగా చేశారు చంద్రబాబు నాయుడు గత సంక్రాంతిగా చెప్పాడు. పోయిన సంక్రాంతి ఇంతవరకు కూడా ఈ రోడ్లు గుంతలు పట్టణాల్లో ఇంతవరకు ప్యాచ్ వర్క్ చేయలేదు. ఈ రోడ్డు గురించి మేము చెప్పింది గతంలో దాదాపు 3 నెలల క్రితం చెప్పాం. ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ రోడ్డు బాగు చేయించాలి. ఈ రోజు మరి ఇది పరిస్థితి, రోడ్లు గుంతలమయం. కనీసం దీనైనా ఈరోజు ప్రజలు ఎంతో మంది పడిపోయి ఇబ్బంది పడుతున్నారు. అటు పక్క గొంతుంది, ఇటు పక్క గొంతుంది. సో దీన్ని పట్టించుకుని చిన్న చిన్న వర్కులు ఇలాంటివి కూడా చేయకపోతే ఈరోజు ఏ విధంగా ప్రజలు ఈ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా నర్సరావుపేట మున్సిపాలిటీలో ఇది పరిస్థితి. ఈ మున్సిపాలిటీలో మరి రోజు తిరుగుతూ ఉంటాడు, అది అంటాడు ఇది అంటాడు, చెత్త పట్టుకొని ఊడుస్తున్నాడు. చెత్త ఎక్కడా తీయట్లేదు. రోడ్ల మీద కాలువల్లో కూడికలు తీసి దాదాపు 6 నెలలు అవుతా ఉంటాయి. ఎక్కడ కూడా కూడికలు కూడా తీసే పరిస్థితి. దయచేసి దీన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అరే నాకు ఒక విషయం అర్థం కాదు, మీకు ఏమైనా బుర్ర ఉన్నదా అసలు? ఎందుకు బుర్ర తక్కువ మాట్లాడతారు? ఇప్పుడు నేను గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వింజమూరు నుంచి నెల్లూరుపాలెం, అంటే నేను ఆత్మకూరు నియోజకవర్గం ఓటర్ గా మాట్లాడుతున్నాను, అక్కడ జరిగిన సిచ్యువేషన్, అప్పుడు నేను చూసినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు రోడ్లు సరిగ్గా లేకపోతుండే, ఆ రూట్ లో చాలా మంది యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అది అక్కడ నిజమే. అది అక్కడికి వచ్చి కూడా అడగండి మీరు, మీకు అబద్ధం చెప్తుంటే. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు నేను నరవాడ వెళ్తూ ఉంటే రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో నేను ఆ రోజు చూసి ఫీల్ అయ్యాను. కాబట్టి రోడ్లు చూడండి రా ఎలా ఉన్నాయని చెప్పేసి పాల్బోస్ పాలెత్తు వాస్తవం అని మాట్లాడాను. ఇప్పుడు అవాస్తవం మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ నాయుడుపేటలో గుంటలు మెట్టలు ఉన్నాయి, అది నిజంగా వాస్తవం అయితే అడగాల్సింది ఎవర్రా మీరు? అరే మిమ్మల్ని ఎవరిని అడగాలి మీరు? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో, ఓటేసి ఉంటారు కదా మీరు, వాళ్ళని కదా అడగాలి. నన్ను అడిగితే ఏమొస్తుందిరా మీకు? నేనేమన్నా ఎమ్మెల్యేనా, లేకపోతే మంత్రినా, లేకపోతే ముఖ్యమంత్రినా? ఏ ఇది నాకు కమెంట్ చేస్తే ఏమొస్తుంది మీకు? చేతులు నొప్పులు తప్పి టైం వేస్ట్ తప్పితే ఏమీ రాదు. కాబట్టి నిజాయితీగా ఓటు నోటు తీసుకోకుండా మీరు కానీ ఓటు వేసి ఉంటే అడిగే హక్కు మీకు ఉంటుంది. పోయి వాళ్ళని అడగండి. అంతే తప్పితే ఊరకొక్కలాగా ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏం వస్తుందిరా? బొబ్బరాజమానం బజిగోవిందం, అంతకన్నా ఏమి రాదు. కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి మెసేజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి, మీరేదో నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారని బాధపడట్లా. నేను చెప్పిన మాట అవాస్తవం అనుకుంటారేమో, కాదు వచ్చి చూడండి, వింజమూర్తి నెల్లూరుపాలెం రూట్ చూడండి ఎంత బాగుందో, అది చెప్తున్నా. అది వచ్చి చూసుకొని మాట్లాడండి. ఇప్పుడు నాయుడుపేటలో గుంటల మెట్టలు ఉన్నాయి నాకు తెలియదు కదా, అక్కడ పర్సన్ నేను కాదు కదా. కాబట్టి ఒకవేళ గుంటల మెట్టలో ఉంటాయి, అడగాల్సింది ఎవరిని, ప్రశ్నించాల్సింది ఎవరిని? గవర్నమెంట్ ని. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీకు ఓటేసి గెలిపించుకుంటారు కదా ఎమ్మెల్యేని, వాళ్ళని అడగాలి. ఏదైనా తప్పు జరిగింది, మనకి పరిపాలన సరిగ్గా జరగలేదంటే అడిగే హక్కు మన అందరికీ ఉంటుంది. నేనేమి ఎనకేసుకు రావట్లేదు. ఏదైనా వాస్తవాలే మాట్లాడాలి, అవాస్తవాలను పక్కన పెట్టి వాస్తవాలే మాట్లాడాలి. కాబట్టి నాకు మెసేజ్లు పెట్టి తిట్టడం పక్కన పెట్టి, మీరు ఏదైతే అక్కడ పని కావాలి, గుంటల మెట్లని నీట్ గా ఉండాలి, మంచిగా రోడ్లు వేయాలనే ఒక ఆలోచన మీలో ఉంటే, ఎవరికి అపాయం జరగకూడదనే చిత్తశుద్ధి మీకుంటే ఎవరిని అడగాలి? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడిగి ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతి ఒక్కరుగా ఉంటుంది. మరి ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నిజాయితీగా ఓటు వేసిన వాడికి మాత్రమేను, నోటికి ఓటు తీసుకున్న వాడికి అడిగే హక్కు లేదు. ఓకే, ఈ పాయింట్ ని నోటెడ్ చేసుకోండి, సరేనా?
నన్ను తిట్టడం పక్కన పెట్టి బుర్ర ఉపయోగించి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ సగర్వంగా విన్నవించుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై బై. నిన్నటి నుంచి ఏదో ట్రోల్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. సో ట్రోల్ కూడా చాలా ఫన్నీగా ఉంది. సో నాకు బానే ఉంది. సో ప్రాబ్లం లేదు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సుమన్ టీవీలో పాలు పోసి పాలు ఎత్తొచ్చు, రోడ్లు అంత అద్భుతంగా ఉన్నాయన్న ఒక్క మాటను పట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. సో టైగర్ అంటే ఇది కదా. ఓకే, మీకు ఒక విషయం చెప్తాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ గుండెల మీద చేసుకుని ఒక మాట చెప్పండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి మీరు చెప్పండి. నిజంగా చెప్పండి, అబద్ధం ఆడకుండా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని లారీలు, బస్సులు, బైక్లు, ఆటోలు బోల్తా పడి చాలా మంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు మాట్లాడినటువంటి మాటలు, లేవనటువంటి నోర్లు ఇప్పుడు ఎందుకు ఇది చేసి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి అంత ఇదిగా చేసి చూపిస్తున్నారు ప్రజలకి? ప్రజలను మోసం చేసే ఇదిలో ఎందుకు అంత దిగజారి మాట్లాడుతున్నారు అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. మీ గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించండి. 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, పైబడిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసం, రాబోయే యువత కోసం, వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళని పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఒక సమితి ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు ఆ రోడ్లు అవ్వలేదు, ఇదే గుంటలు పెట్టి వేహళన చేస్తారా? మీకు సిగ్గనిపించడం లేదు నిజంగా? ఒక పక్క అన్ని పథకాలు, చెప్పిన పథకాలను నెరవేరుస్తూ పోలవరం ఆగలేదు, రాజధాని ఆగలేదు, అన్ని దేనిపాటికి ఆ పనులు అన్ని చేసుకుంటూ పోతూ ఈరోజు మంచి ఐటీ కంపెనీస్ అయితే ఏంటి, వైజాగ్ గూగుల్ అయితే ఏంటి, ముందు పదంగా వెళ్తూ విజయధ్వానాలు మోగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మీరు ఒక చీడ పురుగుల్లాగా ఎంతటి మాటలకైనా దిగజారిపోయి మాట్లాడుతున్నారే. మీకు ఏమన్నా అనిపిస్తుందా అసలు? అసలు మీకు మానవత్వం అనేది లేదు. రాజకీయం చేయాలంటే మరి ఇంత నీచానికి దిగజారి చేయాలా? ఆల్రెడీ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు 16 నెలలు అవుతుంది. ఆల్రెడీ 75% అయిపోయింది రోడ్లు నిర్మాణం చేయడం. ఇంకా ఉంటుంది, చేస్తారు కూడా. దాన్ని ఏదో పెద్ద ఇదే చేసినట్టు చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి పెద్దది చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు చేసే చేష్టల వల్ల. కాబట్టి మీ మాటలకి ఈ ప్రజలు మోసపోయే వాళ్ళు అసలుకే కాదు, మీకన్నా ఇంకా తెలివైన వాళ్ళు ప్రజలకి ఏం చేయాలి, ఏమందుతుంది, ఎట్లా ఏంటనేది వాళ్ళకి బాగా తెలుసు. మీరు ఇలాంటి డక్క ముక్కి మాటలు చెప్తే వాళ్ళు నమ్మే వాళ్ళు కాదు. ఇప్పటికైనా మారండి. మారి ఏదైతే ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్లిపోతుందో దాంట్లో కూడా మీరు కూడా ఒక చేయి వేసి ముందుకు సాగించాలి తప్పితే అందరం కష్టపడేది రాజకీయంలోకి వచ్చింది, అందరూ కష్టపడేది ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే. మీరు అది గ్రహిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు, ఇలాంటి చెప్పే వాళ్ళని ట్రోల్ అస్సలు చేయరు. ఓకే, మేము అలాగే చేస్తాం, మా తత్వం ఇంతేనంటే మీ ఇష్టం, అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. సో మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడండి. రాజకీయం చేయాలి, ప్రజల దృష్టిలో మీ యొక్క మంచి మన్నన పొందాలి అని అంటే ఈ రూట్ కాదు. సో అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. సో నేను ప్రజలకు కూడా ఇంకొక మాట చెప్తున్నాను. ప్రజలారా, నేను ఈ విధంగా చెప్తున్నానని కాదు, ఇప్పుడే కాదు, రానున్న 29లో కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వమే గెలిపించుకుంటే ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా చేస్తారు బాబు గారు. ఆ నమ్మకం మాకు ఉంది, మీకు కూడా చాలా మందికి ఉంది. సో కాబట్టి ఎవరైనా మనసును నొప్పించి ఉంటే ఖచ్చితంగా క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం అనమాట. నేను టెంపుల్కి వచ్చాను, పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాను అనమాట, ఏం తెలియలేదు. అయితే నేను దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఆయు ఆరోగ్యాలు నిండుగా ప్రసాదించాలని, ఇలాంటి దృష్టి వాళ్ళ మీద పడకూడదని కోరుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ యొక్క ముగ్గురు ఇదిలో ఎంతో ముందుకు వెళ్ళిపోవాలని, యువత ఎంతో మేలుగా ఉద్యోగాలు కానీ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ, సో ఇంకొకసారి మీకే చెప్తున్నాను, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి దుష్ప్రచారాలు చేయకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై.